అందరూ సంతోషంగా చెప్దామా? నీరసంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా అందరికీ ఉపకారం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉపకారాలు పొందిన మనం ఆయన స్తుతించకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండకూడదు. ఆమేన్. అందుకని ఆయన దగ్గర వచ్చేటప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించడానికి దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. ఆయన దగ్గర వచ్చేటప్పుడు మనము హృదయంలో కృతజ్ఞతా భావంతో నిండుకొని ఆయన వద్దకు రావాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కేవలం మనం ఆయన సన్నిధికి ఏదో మేలు పొందుకుందామనే ఉద్దేశంతో కాదు, కానీ ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడానికి రావాలని మీ అందరికీ నేను ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని అందరం ప్రోత్సహిస్తున్నాను. 145వ కీర్తన 18వ వచనంలో తనకు మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా మొరపెట్టాలంట? దేవుని వద్దకు వచ్చేటప్పుడు నిజంగా, అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా, ఆమేన్, మన హృదయంలో నిజంగా కృతజ్ఞత భావము కలిగి ఉండి మనం ఏమి చేసినా దేవునికి అది నిజంగా యథార్థంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు స్తుతి ఇచ్చిన, ఆయనకు స్తుతి మనం చెల్లించిన, ఆరాధన చెల్లించిన, ఆయన భక్తి భావంతో ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. సమస్తమును దాని ఆదిలో ఉంచుకున్న దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు మహిమను ఇవ్వడానికి మిమ్మల్ని మీరు నిజంగా ఏదో అలవాటు ప్రకారం 2 పాటలు పాడేసేయడం కాదు, కానీ నిజంగా నా దేవుడిని నేను స్తుతించాలని నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ప్రభుని స్తుతించు, ఆరాధించు. అప్పుడు నువ్వు దేవుని యొక్క మేలును ఇంకా పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం సోదరులు. శశి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం తలలు ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలం అంతా కాచి దాచి భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితాల్లో ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడైన తండ్రి, అయ్యా సమాధానకర్తగా అధిపతికి దేవా, అయ్యా నీకే వేలాది వందనాలయ్యా, వందనాలు నాయన. స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను గడిచిన కాలం అంతా నన్ను మీ డైరెక్ట్ల కింద కాచి దాచి భద్రపరిచారు నాయన. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నేను మరొక దినాన్ని నాయన మా జీవితాలు మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంతో మందికి లేనిటువంటి నాయన గొప్ప తరుణాన్ని నేను భాగ్యాన్ని అయ్యా మీరు మాకు అనుగ్రహించారు దేవా, నీకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ సమయంలో ఇటు విధంగా మేము జీవించగలుగుతున్నామంటే ఇటు విధంగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి అయ్యా నిన్ను గణపరచగలుగుతున్నామంటే అది కేవలం నిశ్చయమైన ప్రేమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఉదయకాల సమయంలో ఇటు విధంగా నీ పాదాలు చెంత చేర్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన కుడికిన మేము ప్రారంభించబోచుండగా నాయన మీ సహాయత మీరు మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ప్రతి విధమైనటువంటి నేను సైతాన్ శక్తులను, అంధకార శక్తులను మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను బంధిస్తున్నాం దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన. ఈ కూడికి చుట్టూ నేను కంచి నుంచిన దేవానికి వందనాలు, నీ కాపుదల ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఆరాధనలో మీరుండండి దేవానికి వందనాలు, నేను స్థుతులు మీరుండండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నేను ఈ ప్రియబిడ్డ నిలబడి మాట్లాడుచున్న మీ సహాయాన్ని గ్రహించండి. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరికి నేను కావలసినటువంటి నీ మాటలు మీరు వినిపించవలసినట్టు వచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇంకా నువ్వు రానన్నటువంటి నీ ప్రియబిడ్డలనైనా నేను క్షేమంగా నేను త్వరపెట్టి నీ సన్నిధి తోడుకు రావాల్సిన నడుచున్నాను. తెచ్చిన ప్రియబిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన నడుచున్నాను. నేను వరే అవసరత కలిగినైనా ఏ అక్కర కలిగిన సన్నిధికి వచ్చి ఉన్నారు నేను మాకంటే ముందు ఎరిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ సన్నిధిలో నిన్ను ఆయన దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మెట్టుకునైనా ఈ కూడికి ఆది నుంచి అంచు వరకు మీరే నీ ఆధీనంలో ఉంచి నీ న్యాయకత్వంలో మీరే ముందు నడిపించవలసిందని, అన్నిటికీ మీరే ముందు నడిపించవలసిందని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రస్థానాన్ని బట్టి అడిగి విడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యను పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. పాట పాడుతున్నప్పుడు నిజంగా ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆమేన్,
హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, ప్రేమ స్వరూపివి, సర్వాధికారివి నా యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. స్తుతులకు పాత్రుడా స్తుతించి కీర్తిస్తూ కొనియాడి ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడా స్తుతించి కీర్తిస్తూ కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్యా. కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొన ప్రభుని స్తుతిద్దాం, గణపడదాం. ఆయన నా సంగీతం మనం పాడడానికి ఒక రీజన్ ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఏ విధమైన కారణం లేకుండా ఆయన స్తుతించట్లేదు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మంచి దేవుడు, ఆయన కృపగలకి దేవుడు, ఆయన కనపడదాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు, అందరూ చెప్పాలి. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే ప్రభు ఎందు ఆనందించండి. బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు
ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని మన దేవుని, ఉండేదానని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి ఏమే ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, శివాధిపతియు ఆయనే, స్తుతించెదను శివాధిపతియు ఆయనే, జీవితకాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవితకాలమెల్ల కీర్తించెదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవితకాలమెల్ల కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము, మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము, మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, శివాధిపతియు ఆయనే, జీవితకాలమెల్ల స్తుతించెదను శివాధిపతియు ఆయనే, జీవితకాలమెల్ల స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ప్రభుని స్తుతిద్దాం, ఆయన మన తోడు ఉన్నాడని ఆనందిద్దాం. ఆమేన్, హల్లెలూయా. జీవితంలో దేనికి భయపడద్దు. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు తోడు ఉన్నావయ్యా. యేసయ్య వైపు చూస్తూ అవునే తన తండ్రి, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంతే ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంతే ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం మా యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు,
రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అదే ధైర్యంతో రెండు చేతులు ఆయన యొక్క సాక్షులు. సహోదరి సహోదరులారా, మనలను దేవునికి దూరంగా చేసేది ఈ పాపం, అతిక్రమణ, అవిధేయత. ఆయనకి ఇష్టం లేదు, ఆయన చిత్తం కానిది జరిగించినప్పుడు మనం ఆయనకు దూరంగా ఉంటాం, ఆయనకి దగ్గరికి వెళ్ళలేము. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కడగబడిన హృదయంతో ఆయన సన్నిధిలో ప్రవేశించు. అయ్యా నన్ను కడిగయ్యా. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుంది. ఆమేన్. ఆయన దగ్గర రావాలని, ఆయన జీవంలో ప్రవేశించాలని నన్ను కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాలం రెండు చేతులు ఆయన వైపు చాచి, అది నా యథార్థంగా ప్రభా నన్ను కడుగు, నా హృదయాన్ని మార్చి ప్రభా అని దేవుడు వేడుకొని ఆయన సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. అందరూ రెండు చేతులు మన మధ్యలో మన దేవుడి వైపు చాచి దేవుని ఆరాధన. హృదయని మార్చు దేవా, యథార్థమైన దేవా, హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు. హృదయని మార్చు దేవా, యథార్థమైన దేవా, హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు. నీవు కుమ్మరివి, నేను మట్టిని, మల్చి రూపించమని నా ప్రార్థన. హృదయని మార్చు దేవా, యథార్థమైన విగా, హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు.
ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పును, నీవే ప్రభువనుచు, నీవే నా ప్రభువు, నీవే నా ప్రభువు. ఆరాధన మరణము గెలిచి లేచినావు ప్రభుడావు, నా మోకాలు వంగును, నా నాలుక ఒప్పును, నీవే ప్రభువనుచు, యేసు నీవే నా ప్రభువు, నీవే నా ప్రభువు. రెండు చేతులు ఆయన వైపు చాచి మరణము గెలిచి లేచినావు ప్రభుడావు, నా మోకాలు వంగును, నా నాలుక ఒప్పును, నీవే ప్రభువనుచు. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి ఆరాధించండి, నీ ప్రభును ఆరాధించు, నీ విమోచకుని ఆరాధించు, నీ రక్షకుని ఆరాధించు. రదరల సందరి వేదరల సందరబరం కెలలలలల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేకుండా ఓ యేసయ్యా క్షణమైనా నేను బ్రతకలేనయ్యా, నీవు లేకుండా ఓ యేసయ్యా క్షణమైనా నేను బ్రతకలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేకుండా ఓ యేసయ్యా క్షణమైనా నేను బ్రతకలేనయ్యా. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. చీకటి సమయంలో వెలుగైతివి, మరణించు సమయంలో జీవమైతివి. హల్లెలూయా, హల్లెలూయా,
సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి, నీ వాక్య ధ్యాన సమయంలో గురువైతివి, ప్రార్థించు సమయంలో ప్రభువైతివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ యేసయ్యా, క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా, క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. నిజంగా చెప్పండి సైతం, క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. యథార్థంగా చెప్పండి, క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. మా రక్షకుడా, మా బలం, ఆధారమా, మా ఆశ్రయమా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. ఆయనకు ఆరాధన ఇవ్వండి, ఆయనను మహిమపరచండి. నిజంగా యథార్థంగా ఆయన సన్నిధిలో సాగిలపడండి, ఆయనను పూజించండి, ఆయన ప్రేమించండి. హల్లెలూయా. స్తోత్రాలైనా, స్తోత్రాలైనా, స్తోత్రాలు ప్రభా. నేను ఉదయకాలం మా మధ్యకు దిగి వచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి నాయన, ఇంకనున్న ప్రభా, నీకు సమీపంగా నిన్ను ఆరాధించి హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాం. మాలో అనేకుల ఐహిక విచారం ఉందని నేను కూడా ప్రభా, ఆత్మదేవ నువ్వు మాతో మాట్లాడుచున్నావయ్యా, నేను దాన్ని తీసివేసుకోవడానికి కృపణమని అడుగుతున్నానయ్యా. లోక ఆశలతో నా ప్రభా, నా ప్రభు నేను నింపబడి ఉన్నామని నా ప్రభా, ఆత్మ తండ్రి నువ్వు మాతో మాట్లాడుచున్నావు, వాటిని పెరికి వేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీవే నిజమైన ఆనందమని నేను వెంబడించి నడిచే రోజు మేము అందరికీ దయచేయమని నేను ఈ నీ సంఘం దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఆశీర్వదించండి ఈ సమయంలో ప్రభా. ఇండియా నుంచి నీ దాసుని తోడుకొని వచ్చినావు, సూటిగా తేటగా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నావు. నీ కుమారుని ఏడంతల ఆత్మ బలము చేత నింపండి నాయన. నీ కుమారుని మాటలు కాదు కానీ నీ మాటలు మాకు వినిపింపచేయమని అడుగుతున్నాను. ఎందుకంటే నీ మాటలో జీవం ఉంది నాయన, నీ మాటలో నా స్వస్థత ఉంది, నీ మాటలో విడుదల ఉంది తండ్రి నాయన. నీ మాటలోనే నిజమైన ఆశీర్వాదం ఉంది నాయన. నీ మాట కొరకు నా ప్రభు మా ప్రాణము తృష్ణగా నూచున్నది నాయన. నీకు స్తోత్రాలు. ఇతను మమ్మల్ని అందరినీ బలమైన చేతికి అప్పగిస్తున్నాను. నీవే సమస్తమై దీవించి ఆశీర్వదించమని నీకే సమస్తమహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. సమయంలో పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లతో ఆహ్వానిద్దాం పాస్టర్ గారు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా ఈరోజు? మనము దేవుడు మనల్ని అందరినీ కూడా తన యొక్క కాపుదల్లో ఉంచి మరొక నూతన దినంలోను అలాగే నూతన వారంలోను ప్రవేశపెట్టినందుకు ఆయనకి మహిమాకంతా చెల్లించుకుందాం. ఇప్పటివరకు దేవుని స్తుతించున్నాం, దీనికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు ప్రత్యేకంగా మరి దేవుని దాసులు ఉంటున్నారు. పాస్టర్ కుమారత్నం గారు. ఆయన ఇక్కడ ప్రసంగించడం మొదటిసారి కాదు, ఎందుకంటే అనేక సంవత్సరాల క్రితము ఇదే సంఘంలో ఉంటూ సంఘం యొక్క కొన్ని మరి మీటింగ్స్లో ఆయన వాక్యం చెప్తూ ఉన్నటువంటి దైవజనులు. అదే కాకుండా పాస్టర్ కుమారత్నం గారు మరి ఈ యొక్క సంఘం నుంచి సేవ నిమిత్తము పంపబడినటువంటి మొదటి సేవకులని మొదటి సేవకులు. దీనికి ముందు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన సంఘం స్టార్ట్ అవ్వకముందే పంపించాం ఆయన్ని. ఆయన పేరు పాస్టర్ నతానీల్ గారు. ఆయన మన సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి అడవిపదరి చర్చిలో ఆయన పాస్టర్ గారు. అయితే ఈ సంఘం స్టార్ట్ అయిన తర్వాత మరి ఈ సంఘం నుంచి పంపించబడినటువంటి దైవజనులు కేశవదాస్ పాలెము అనే
ఊరు రాజోల్ తాలూకా కోనసీమ డిస్ట్రిక్ట్లో ఆయన మరి వాక్య పరిచయం చేస్తున్నారు. మీలో కొంతమందికి ఇప్పటికే తెలుసు, ఆయన తెలియని వారు కూడా ఉండవచ్చు, కొత్త వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి అందు గురించి వారికి చెప్తున్నాం. ఆయన వారి సతీమణి గారు కూడా ఈరోజు మన మధ్యకి వచ్చినారు. అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఇప్పటికీ వారి యొక్క ఆశ దేవుడు, అలాగే మా ఆశ కూడా దేవుడు తీర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన మనకి వాక్యం చెప్తారు. అక్కడ ఆయన చెప్పే ముందు ఒక ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అంటే మన సహోదరి మణికుమారి గారి యొక్క భర్త సీరియస్గా ఉంటుండగా మనము సంఘముగా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన స్వస్థపడి లేచి దేవుని మహిమపరుస్తాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి అందరూ లేచిన బ్రదర్ ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత వాక్యం కూడా ప్రార్థన చేస్తాను. దైవజనులు వచ్చి వాక్యం చెప్తారు. అందరూ కూడా ఏకీభవించండి. మన భారంలాగా చూసుకుందాం. అక్కడ సహోదరి ఎంతో మరి దుఃఖంతో ఉంటున్నారు. వారే కాదు, మనకి కూడా దుఃఖమే. మన యొక్క సహోదరులకి ఎవరికైనా బాధ కలిగినప్పుడు ఆ బాధను మనము వ్యక్తము చేస్తూ హృదయంలో దేవునికి మొరపెట్టుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టిని కలిగించిన దేవా, ఆది అంతమైన దేవా, ప్రభా సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఉదయకాలంలో ప్రభా మా మధ్య ఉన్నారు. ప్రభా మీకు స్తోత్రాలు. ఇదిగో మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించేందుకు మీ స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం మీరు మా మధ్య ఉంటుండగా ఈ యొక్క చిన్న విన్నపని పాసను పెట్టుకొంచున్నాం తండ్రి. ప్రభా ప్రార్థన చేయాలని చెప్పారు. ఒకరి కొరకొకరు ప్రార్థన చేసుకోవాలని చెప్పారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సంఘం అంతా ప్రార్థన చేయాలని కూడా మీరు వాక్యం చెప్పి ఉన్నారు. ఇదిగో యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ కుమార్తె ప్రభా మణికుమారి యొక్క సంఘంలో ఉంటూ నిన్ను సేవిస్తూ మాతో కలిసి సేవలో పాల్గొన్నట్టు నీ కుమార్తె ప్రభా తన భర్త గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి అతను కలిగిన అనారోగ్యం ప్రభా మేము ప్రభా మరి ఆమె ఊహించదు, ఎవరు ఊహించలేదు, అయితే కలిగినది ప్రభా. ఈ సమయంలో హాస్పిటల్లో ప్రభా ఐసీయూలో ఉంటున్నారు ప్రభా. నీ కృపచేత ఆ బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ నీ కుమార్తె యొక్క ప్రార్థన, కుటుంబం యొక్క ప్రార్థన, మా ప్రార్థనను మీరు అంగీకరించి ఈ సమయంలోనే ప్రభా నీ వాక్కును పంపించి, నీ యొక్క ఆత్మను పంపించి ఆ బిడ్డను మీరు ముట్టి ప్రభా ఇప్పుడే ఆ బిడ్డలో కదలిక ప్రభా, శ్వాస తీసుకునే శక్తి దయచేసి ప్రభా నూతన పరిచి బలపరిచి ప్రభా మరొకసారి ఆ బిడ్డను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డల మీద ఉన్న ప్రతి విధమైన సాతాను శక్తులను తొలగిస్తున్నాం. మరి ఏదైనా ఆటంకం ఆయన జీవితంలో ఉంటే ఆ ప్రభాని బిడ్డను చేతికి అప్పగిస్తూ వాటిని తొలగిస్తున్నాం. మీ కృపచిన రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు ఇదే సమయంలో స్వస్థత కలిగి ఆ బిడ్డ ప్రభావం మెరుగుపడినట్లుగా కృప చూపించి సహాయం దయచేయాలని ప్రభా మీరు మా యొక్క ప్రార్థన ఆలకించి జవాబిచ్చున్నారని మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి మరొకసారి ఈ యొక్క సంఘం నీ చేతికి అప్పగిస్తున్నాం. ఈరోజు మీ యొక్క సేవకులు ప్రభా పాస్టర్ కుమారత్నం గారిని, వారి సతీమణి గారిని మీరు సురక్షితంగా ఇండియా నుంచి చేర్చేందుకు స్తోత్రాలు ప్రభా. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మీకు సేవ ఇండియాలో చేస్తున్నారు. ఈ సంఘంలో ఇక్కడ ఉండి మరి అక్కడ స్వదేశం వెళ్ళినటువంటి విషయం తండ్రి ప్రభా అన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు మా మధ్య మరొకసారి వచ్చి వాక్యము చెప్పడానికి ఆయన నిలబెట్టుచున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన అభిషేకించండి. మాకు తగినట్టు మాకు కావాల్సిన వాక్యం దయచేసి మహిమ పొందుకోవాలని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవజన్ని మనం ఆహ్వానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి దైవజనులకు, మనోహరమయ్య గారికి, సతీష్ గారికి, ముఖ్యంగా కూడి ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మరి నన్ను చాలామంది చూసి ఉండకపోవచ్చు. మీ అందరినీ ప్రతి వారం నేను చూస్తూ ఉన్నాను. చెప్పండి, ఎలా చూస్తున్నాను? మీ యొక్క వీడియోలు ఆ గ్రూపులో చక్కగా ఆరాధన అంతా కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది చూసిన వారు కొంతమంది మర్చిపోవచ్చు, ఎందుకంటే అప్పటికిప్పటికి కొంచెం తేడా వచ్చింది. చెప్పండి, ఉన్న ఇంటికి 2 ఊడిపోయి అది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి ప్రభువును స్తుతించడానికి, ప్రభు చక్కటి
మరి సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. రాత్రి మరి దుబాయ్ ప్రాంతం రావడానికి ప్రభు సహాయం చేశాడు. దైవజనులు చెప్పినట్లుగా మరి దుబాయ్ ప్రాంతం అనేక పర్యాయాలు రావడానికి ఇది మా యొక్క మరి తల్లి సంఘముగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అమ్మగారింటికి వెళ్ళాలి అని ఆ రాత్రి తన భర్త భార్యకి చెప్పాడండి, రేపొద్దున మీ అమ్మగారింటికి వెళ్తే కానీ అంటే ఆ రాత్రి నిద్ర అవుతాండి. ఇంకా నిద్ర అవుతుందా? నిద్ర అవుతుంది. ఇప్పుడు వెళ్ళాలి అన్నీ పట్టుకొచ్చి భర్త పెడతాడు. అయినప్పటికీ కూడా అమ్మగారిలు అనేటప్పటికీ మరి ఎంత సంతోషం, ఆశ. మా పరిస్థితి కూడా అంతేనండి. అయ్యగారు అన్నారు రుద్దురు కానీ అన్నప్పుడు ఎప్పుడు వెళ్దామా అని ఆశ వస్తుంది. అమ్మగారింటికి వచ్చి 2 రోజులు ఉంటుంది. మళ్ళీ ఏమంటుందండి చెప్పండి? ఇక్కడే ఉండిపోతానంటదా? వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయనకి సరిగ్గా కుదురుతుందో కుదరట్లేదో వెళ్ళిపోవాలి. కనుక మేము కూడా మరి సంఘాన్ని విడిచిపెట్టి మీ ప్రాంతానికి మరి దేవుని మందిరానికి రావడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అక్కడ కేశవదాస్ పాలెంలో మరి గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అక్కడ ఉన్న సంఘాన్ని ఎంతగానో మరి ఆదరిస్తూ సహకరిస్తూ మరి సంఘానికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఈ గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా మరి ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. అక్కడ జరుగుతున్న పరిచర్యను మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకను దేవునిలో మరి బహుబలముగా వాడబడినట్లుగా మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే అనుభవనీయులు పెద్దవారు వారు ఎదుట దేవుని వాక్యం చెప్పడం అంతా మరి మంచిది కాదేమో అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క మాటలు కొద్దిగా మరి అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము దానికంటే ముందుగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యేసు వైపు చూచిన రక్షణ కలుగుననే అంశాన్ని కొద్దిసేపు దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. ఎవరి వైపు అండి? యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ గ్లోరియస్ మినిస్ట్రీ యొక్క చర్చిలోనైనా సంఘములో నేను ఆరాధించడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడి నాయన నిన్ను స్తుతి ఆరాధన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎన్నిక లేని వాడిని నాయన పాపిని నిలబడి ఉంటుండగా నాతో కొద్ది నిమిషాలు మీరే మాట్లాడి మహిమను తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, అనేక మంది దేవుని యొక్క సందేశాలు మీరు వింటూ ఉన్నారు. అనేక మంది దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు మరి సంఘానికి రావడం, అంత మాత్రమే కాకుండా మరి చక్కటి దైవజనులు మనోహరమయ్య గారు, సతీష్ గారిని దేవుడు ఈ సంఘానికి ఇవ్వడం చాలా ఆశీర్వాదకరము. మనము కూడా చాలా అదృష్టవంతులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనలను వారు బలపరుస్తూ ఇంకా విశ్వాసంలోనికి మనలను నడిపిస్తూ అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రార్థించే గొప్ప దైవజనులను మనము కలిగి ఉండటం మనం చాలా అదృష్టముగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే యేసు వైపు చూచినా ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతూ ఉంది. ప్రియులారా, ఈ లోకములో మనం ఎవరి వైపు చూచినా ఏమీ ప్రయోజనము లేదు. కానీ ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి. ప్రియులారా,
ఈ లూకాసు వార్త 19వ అధ్యాయములో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అనేక పర్యాయాలు మనం విన్నాం. ఎవరండి? జక్కయ్య. ఆయన పన్నులు వసూలు చేసేవాడు. రూపాయికి 2 రూపాయలు వసూలు చేసి తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అయితే అతనిలో ఎందుకు వచ్చింది యేసును చూడాలి అన్నటువంటి ఆశ అతనికి ఎందుకు కలిగింది అంటే, బహుశా యేసును గూర్చి అనేక మంది చెప్పుకుంటూ ఉంటే, యేసు చేసే అద్భుతాలను గూర్చి అనేక మంది మరి చెబుతూ వింటున్నటువంటి ఆ మాటలను బట్టి నేను కూడా ఆయన ఎలాగున్నాడో చూడాలి. మీరు కూడా ఈ ఉదయకాలము దేవుని మందిరానికి మీరు వస్తూ ఉన్నారు, దేవుని సన్నిధులు ఆరాధిస్తున్నారు. మీరు కూడా దేవుని మందిరానికి రానటువంటి వారికి యేసు క్రీస్తుని గురించి మీరు కూడా చెప్తే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, అయ్యో నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయనను చూడాలి అన్నటువంటి ఆశ మనకు కూడా కలుగుతూ ఉంటుంది. ఆ జక్కయ్య కూడా అనుకున్నాడు, ఆయన ఎలాగున్నాడో నేను కూడా యేసు చేసే అద్భుతాలను గురించి వింటున్నాడు, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలను గురించి వింటున్నటువంటి సమయంలో నేను కూడా యేసయ్యను చూడాలని చెప్పి ఆశ కలిగి, ప్రియులారా, ఒక రోజుని ఆయన అదే ప్రాంతాన్ని అదే మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు, నన్ను చూసినా చూడకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం యేసయ్యను చూడాలని ఒక మేడు చెట్టు మరి ఎక్కినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అతడు మేడు చెట్టు ఎందుకు ఎక్కాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మేడు పండ్లు చూస్తూ ఉన్నాం. పైకి చాలా మేడు పండు చూడు, మేలుమయ్యుండు పొట్ట ఇప్పు చూడు అంటే ఆ చెట్టే ఎందుకు ఎక్కాడంటే, జక్కయ్య జీవితము కూడా పైకి బాగానే కనపడుతున్నాడు కానీ అతడు చాలా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అతడు దేవునిని చూడాలన్నటువంటి ఆశతో ఎప్పుడైతే ఆ చెట్టు ఎక్కాడో, యేసు ప్రభు వారు అదే తిన్నంగా వెళ్ళి ఆయనను చూచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, యేసయ్య మనలను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నువ్వే పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చావో, నీ పరిస్థితి పక్క వారికి తెలియకపోవచ్చు, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎవరు నిన్ను చూడలేకపోవచ్చు, కానీ నిన్ను నన్ను చూడగలుగుతున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ జక్కయ్యను పిలిచాడో, జక్కయ్య యేసు వైపు చూసినప్పుడు ప్రియులారా, అతని హృదయం, అతని బ్రతుకు ఏమైపోయిందండి? మారిపోయిందంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు వైపు చూచినా ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతూ ఉంది. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కనుక జక్కయ్య యేసు వైపు చూడకపోతే అతని జీవితం మారదు, అతను బ్రతుకు మారదు. కానీ ఎప్పుడైతే యేసయ్య వైపు చూచాడో అతని బ్రతుకు ఏమైపోయిందండి? మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసయ్య వైపు చూస్తారో వారికి దేవుడు గొప్ప రక్షణ ఇచ్చువాడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే అనేక మంది దేవుని వైపు చూడకుండా, దేవుని బిడ్డలైన వారే లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న వాటి వైపును చూస్తూ వారి జీవితాల్లో అనేకమైనటువంటి కష్టాలను వారు కొనిచెచ్చుకుంటూ ఉన్నారు. అయితే సంఖ్యాకాండ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 21వ అధ్యాయము, ఆ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనము నుండి మనము కనుక ఈ లేఖన భాగాన్ని మనము చూడగలిగినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం విధముగా మనము చూడగలుగుతూ ఉన్నాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము సొమ్ము సిల్లెను కాగా ప్రజలు
దేవునికి మోసేకును విరోధముగా మాటలాడి అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని నేను మీకు ఇస్తాను, కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకు కానీ మీరు త్రొట్టిల్లిపోకుండా, ఇటు కానీ అటు కానీ మీరు చూడకుండా నా వైపు చూస్తూనే మీ ప్రయాణాన్ని సాగించమన్నాడు. యేసు వైపు చూచినా ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. మీరు నా వైపు చూస్తూనే మీరు ప్రయాణము చేస్తే మీ ప్రయాణము చక్కగా సజావుగా సాగుతుందని ప్రియులారా మరి ఆ యొక్క ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వైపు వారు చూడకుండా ఎటు చూస్తున్నారండి? లోకము వైపు చూస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న వాటి వైపు వారు చూస్తూ ఉన్నప్పుడు ఎవరి కోపం వచ్చిందండి? ఎవరి కోపం వచ్చిందండి? దేవునికి కోపం వచ్చింది. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము యేసయ్య వైపు చూడకుండా లోకం వైపు కనుక చూస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చి ప్రియులారా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, అందుకు యెహోవా 6వ వచనాన్ని ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. వారు చనిపోవడానికి గల కారణాలు ఏమిటంటే వారు దేవుని వైపు చూడటం లేదు. ఎవరి వైపు చూస్తున్నారండి? లోకం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి కోపం వచ్చి ఒక సర్పాలను వారి మధ్యకు పంపించాడు. అనేక మందిని కరవడం ప్రారంభించాయి. అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇలాగూ చనిపోవడానికి గల కారణాలు ఏంటో వారు తెలుసుకుని, అయ్యో మేము దేవునికి విరోధముగా మేము పాపము చేశాం, మేము ఆయన వైపు చూడని కారణం చేత మాలో అనేక మంది చనిపోతున్నారు, కాబట్టి ఆ యొక్క మరణాల నుండి మమ్మలను రక్షించమని మరలా దేవుని సేవకుడైనటువంటి మోసే దగ్గరికి వారు వెళ్ళి మోసేను వారు బ్రతిమాలు కొనగా మోసే మరలా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా వారు లోకం వైపు చూచారు కాబట్టి వారు మరణాలు పొందుతూ ఉన్నారు. వారు తప్పును వారు తెలుసుకుని తిరిగి మరలా పశ్చాత్తాపంతో వారు అడుగుతూ ఉన్నారయ్యా వారు మరణాల నుండి రక్షించమని అడిగితే ఏం చెప్పాడండి అక్కడ 8వ వచనంలో, మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. కనుక కరవబడిన ప్రజలందరూ కూడా మరలా తిరిగి వారు బ్రతకాలి అంటే ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడాలి వాళ్ళు. కాబట్టి ఒక ప్రతిమను చేయించి, ఒక సర్పాన్ని చేయించి స్తంభము మీద దానిని పెట్టండి. పెట్టిన తర్వాత కరవబడిన ప్రతివాడు కూడా దానిని చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎవరి వైపు మనము చూస్తూ ఉన్నాం? ఒకవేళ ఇశ్రాయేలీయుల వలె లోకం వైపు చూచి అనేకమైన కష్టాలు మనము తెచ్చుకుంటున్నామేమో. అందుకే మోసే అన్నాడు ఆ ప్రజలతో, మీరు ఎవరైతే సర్పపు కాటును తిన్నారో మీరందరూ వచ్చి ఆ సర్పాన్ని నిదానించి చూడమన్నారు. ఒక సర్పాన్ని తయారు చేసి ఒక చోట పెట్టి సర్పము కాటు తిన్న ప్రతివాడు కూడా ఎవరిని చూస్తున్నారు? ఆ యొక్క సర్పాన్ని చూస్తూ ఉన్నారు. మన యొక్క ప్రసంగాంశం ఏంటంటే యేసు వైపు చూచిన రక్షణ కలుగును. ఈ సర్పంలో ఏముంది? ఈ సర్పంలో ఏముంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనాన్ని ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం ఒక వచనాన్ని చదివి సహకరించండి. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగునే
విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా రక్షణ పొందునట్లు, నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడే ఎత్తబడిన దేవునికి స్తోత్రం. అంటే ఆ సర్పం ఎవరండి? మనుష్య కుమారుడే, దేవుడే. ఆ సర్పము కాడుతున్న ప్రతి వారు సర్పాన్ని కాదండి చూస్తూ ఉంటా. ఎవరిని చూస్తున్నారండి? దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడా నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే, ప్రేమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఎత్తడి సర్పము వాళ్ళే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. అవును ప్రియులారా, ఎవరు చూస్తూ ఉన్నామంటే ఎవరినండి? యేసుక్రీస్తుని. అక్కడ మనుష్య కుమారుడు ఎత్తబడును. కాబట్టి ఆ యొక్క సర్పమును చూచిన ప్రతి వారు కూడా వారు బ్రతుకుతున్నారు. ఈరోజు మనం ఇలాగూ బ్రతుకుతున్నామంటే ఎవరు చూచినా చూడకపోయినా, మన బంధువులు చూచినా చూడకపోయినా, మన భార్య మన భర్త మనలను చూచినా చూడకపోయినా ఒక ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు అయ్యా నన్ను ఎవరు చూస్తారు అనుకోవలసిన పని లేదు. ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యా నన్ను ఎవరు చూస్తారని ఆలోచన మనకు అక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితిని, నీ బ్రతుకును చూడగలిగినటువంటి వాడు. అయితే మనము లోకము వైపు మనము చూడకూడదు. యేసు ప్రభు వారు సముద్రం మీద ఉన్నప్పుడు పేతురు అంటా ఉన్నాడు, ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనంలో పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా నీవైతే నేను నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసు వైపు చూస్తూ ఉంటే మనం ఎలాగైనా మనము నడిచి వెళ్ళగలుగుతాం. అయితే యేసయ్య అన్నాడు, పేతురు నీవు నడిచిరా నీళ్ళ మీద అంటే నడిచి పేతురు గారు నీళ్ళ మీద వస్తూ ఉన్నాడు. కానీ దేనిని చూశాడంటండి? గాలిని చూశాడంట. ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. నాయనా నీవే ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి నేను వస్తున్నానని యేసయ్యను చూడకుండా గాలిని చూశాడంట. గాలిని చూసిన తర్వాత ఏమయ్యాడండి? నీటిలో మునిగిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసును చూడకుండా ఈ లోకాన్ని కనుక మనం చూస్తూ ఉంటే పేతురులాగా మనము కూడా ములుగుపోక తప్పదని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న వాటిని మనం చూడకూడదు. దేవుడు చెప్పాడు, అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబాన్ని, ఈ పట్టణాన్ని మీరు విడిచి వెళ్ళిపోండి. ఈ పట్టణాన్ని నేను అగ్నిగంధకము చేత దాన్ని నేను నాశనము చేస్తాను, కాబట్టి మీరు పట్టణంలో ఉండడానికి వీలు లేదని చెబితే ప్రియులారా, పేతురు క్షమించండి అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబము బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే లోతు భార్య ఎవరిని చూసిందండి? ఈ లోకాన్ని చూసింది. అయ్యో ఈ పట్టణాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోనా అని చెప్పి వెళ్తూనంట యేసును చూడవలసినటువంటి ఆ లోతు భార్య వెనక్కి తిరిగి ఏం చేసిందండి? వెనక్కి తిరిగి చూసిందంట. ఉప్పు స్తంభముగా ఇజ్రాయేలు దేశం వెళ్ళొచ్చిన వారు చెప్తూ ఉంటారండి, ఇంకా అక్కడ ఆ ఉప్పు స్తంభం అలాగే ఉన్నదంట. కాబట్టి ప్రియులారా, మనం వెనక్కి తిరిగి ఏమాత్రమును కూడా మనము
చూడకూడదని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని ఒక మాటను మనం చూద్దాం. చదవం. హల్లెలూయా. సరిపోద్దండి. మనము అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరి పడుతూ ఉన్నాను. కాబట్టి నా చూపు, నా గురి అంతా దేవుడే, కానీ ఏ విషయంలో నేను వెనక చూపు చూడనని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఆమె వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూచింది, కానీ నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగి చూచువాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. మనము దేవునిలోనికి వచ్చాం. అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి. చాలామంది యేసును చూడకుండా వారు వెనక్కి తిరిగి చూచి విశ్వాస భ్రష్టులైపోయిన వారు అనేక మంది లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ పరిచర్య మనము చేస్తున్నామంటే, ఇక్కడ ఈ యొక్క పరిచర్య జరుగుతూ ఉందంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నిటికీ కూడా ఒకవేళ మనము ఎందుకులేని ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఈ పరిచర్య ఇక్కడ జరగదండి. ఎవరిని చూస్తున్నారు? యేసు వైపు చూస్తూ. కాబట్టి నాగటి మీద చెయ్యి పెట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని బిడ్డలముగా ఈ సువార్త భారాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయంలోనూ కూడా మనం వెనక్కి తిరిగి చూడకూడదని దేవుని వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా పరిస్థితి కూడా అలాగే ఉండేది. నా యొక్క సాక్ష్యం చాలామంది మీరు విన్నారు, కొంతమంది వినలేదు. చిన్నతనములోనే మా తండ్రి గారు ప్రియులారా, వారు ప్రభు సన్నిధిలోనికి వారు వెళ్ళిపోయారు. ఆయన సేవ ఆగిపోయింది. నాకు సేవ చేసే వయసు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని మరి సంవత్సరాలు సంఘం మరి మూత వేయవలసి వచ్చింది. అయితే మా తండ్రి గారు దేవునికి సేవ కొరకు ఆయన నన్ను సమర్పించుకున్నారు. సమర్పించుకుంటే సేవను ప్రారంభించాం. కానీ సేవ చేస్తూ ఉన్నాము, కానీ కొంత ఇబ్బంది, ఆర్థికమైన ఇబ్బంది. నా పరిస్థితి ఎలా ఉండదో తెలుసండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక కుంటోడు ఉంటాడు, తెలుసు కదా. వాడు పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకునండి అక్కడే వాడుండి భిక్ష మడుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. చాలామంది మనము భిక్షగాళ్ళను మనం చూస్తూ ఉంటాం. ఎవరు కూడా హిందూ దేవాలయం దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళని మనం చూస్తాం, కానీ ఈ క్రైస్తవ దేవాలయాల దగ్గర కూర్చొని ఎవరు కూడా భిక్ష అడుక్కునేవారు మనం చూచి ఉండలేదు. ప్రియులారా, ఆ కుంటివాడైతే ఎక్కడండి దేవుని మందిరము దగ్గర ద్వారబంధము దగ్గర కూర్చొని ఒక పక్కని భిక్ష అడుక్కుంటా ఉన్నాడు, ఒక పక్కనేమో దేవుని యొక్క వాక్యాన్ని కూడా వింటున్నాడు. అందుకంటున్నాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ద్వారబంధము ఎదుట ఉండుట నాకు ఇష్టము అని ప్రియులారా సెలవిస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్దారంటే ఎవడో పావలా ఎవడో, కాబట్టి బయటే ఉండి ఎక్కడో అడుక్కుందారంటే దేవుని వాక్యం దొరకదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరిస్థితి కూడా అంతేనండి. దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాను, కానీ అనేకమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు. ఎందుకంటే చిన్నతనంలోనే మా తండ్రి గారు చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగూ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా, ఆ దేవాలయం దగ్గరికి ఎవరు వచ్చారండి? పేతురు, యోహాను గారు వచ్చారు. దేవునికి స్తోత్రం. పేతురు, యోహాను గారు వచ్చి ఆ కుంటివాడిని అడుగుతా ఉన్నారు, ఏమని? మా తట్టు చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 4వ వచనమా? తేరు చూచి
మా తట్టు చూడమనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరి తట్టు చూడాలి? ఇప్పుడు మనము దేవుని తట్టు చూడాలి. అక్కడికి ఎవరు వచ్చారు? దేవుని సేవకులిద్దరు వచ్చారు. కాబట్టి వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూడడం కాదు, మా తట్టు తేర చూడమని చెప్పి, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. ప్రియులారా, నేను అనుకుంటా ఉంటాను, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను, ఒకవైపేమో ఆర్థిక ఇబ్బందులు లోకం వైపు చూడవలసి వస్తూ ఉంది, ఒకవైపు ఏమో దేవుని సేవ చేయాలి కానీ చేయడానికి తగినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ దుబాయ్ ప్రాంతము నేను రావడానికి ప్రభు సహాయం చేసి 5 సంవత్సరాలు ఈ దుబాయ్ ప్రాంతంలో పని చేసుకుంటూ చివరి దినాల్లో ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్కి రావడానికి దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. నా పరిస్థితి, నా యొక్క జీవితం, నా బ్రతుకంతా కూడా ఆ కుంటివాడులాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నా దగ్గరికి పేతురు, యోహానులాగా 2 దైవజనులు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎవరండి? మనోహరమయ్య గారు, సతీష్ గారు. వాళ్ళన్నారు, కృంగిపోయినటువంటి నన్ను ఎందుకు ఎదురుకెళ్ళి చేయలేనటువంటి నన్ను వారిద్దరు అన్నారు, మా తట్టు తేరి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అంటారు కదండి, దేవుడే మన దగ్గరకు వచ్చి అమ్మా ఇలాగా అలాగా మీకు సాయం చేస్తారని ఆయన రాడండి. ఎవరు వస్తారు? దేవుడే తన దాసులలో ఉండి, ఎవరైనా ప్రమాదం వచ్చినప్పుడు మనల్ని రక్షించారనుకోండి, వెంటనే మనం ఏమంటాం? దేవుళ్ళలాగొచ్చి కాపాడావు బాబు, దేవుళ్ళలాగొచ్చి కాపాడావు. అలాగే నా పరిస్థితిని చూచి దేవుడు వారిరువురికి కూడా ప్రేరేపణ కలిగించి కృంగిపోయిన నన్ను చెయ్యి పట్టుకుని పైకి లేపారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కుంటివాడు చెయ్యి పట్టుకున్న వెంటనే లేచాడు, దిగ్గున లేచి ఏం చేశాడండి? దేవుని మందిరములోనికి గొంతులు వేస్తూ వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి వీరిరువురు దైవజనులకు నేను నా తల్లిదండ్రులు లేనప్పటికీ కూడా నాకు తల్లిదండ్రులుగా నేను వారిని భావిస్తూ ఉంటాను. ఈరోజు ఈ స్థితిలో నేను ఉండగలిగాను అంటే, ఈరోజు ఆ కేశవదాస్ పాలెంలో దేవుని పరిచర్య చేయగలుగుతున్నానంటే, మరలా ఈ ప్రాంతానికి నేను రాగలిగానంటే కేవలం దీనికి ముఖ్య కారకులు దైవజనులైనటువంటి మనోహరమయ్య గారి కుటుంబం, సతీష్ గారి యొక్క కుటుంబం. ఒక బిడ్డగా వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తున్నటువంటి కుటుంబము కలిగి ఉండడం నేనెంతో అదృష్టవంతునిగా నేను భావిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితిని చూచిన దేవుడు, నా బ్రతుకును చూచిన దేవుడు మీ పరిస్థితిని కూడా ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైన సేవా పరిచర్య అక్కడ జరుగుతూ ఉంది. మా కుటుంబాన్ని, మా బిడ్డలను, మాకున్న సమస్తాన్ని కూడా పోషించడానికి ఈ గ్లోరియస్ మినిస్ట్రీ ద్వారా ప్రభు సహాయం చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు సైకిలు ప్యాచి పడితే వేయించుకోలేనటువంటి పరిస్థితి అండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయ్యా ఎవరు మమ్మల్ని చూచేది? ఎవరు కూడా మమ్మల్ని చూడలేదు. ఆగరు పరిస్థితి వచ్చింది. ఆగరు తన కుమారుణ్ణి అబ్రహాం ఏం చేశాడండి? ఒక అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేశాడు. మనుషులు మనలను విడిచిపెట్టినా, బంధువులు మనలను విడిచిపెట్టినా, మన యేసయ్య మాత్రం మనలను విడిచిపెట్టాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆ అరణ్యంలో ఆమె పాడుతా ఉంది, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడు.
నన్ను చూచినావు, సారాయి మాటలే విన్నాను, అబ్రాహాముకు భార్యనై పోయాను. మాటలే విన్నాను, అబ్రాహాముకు భార్యనై పోయాను. ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్న ఆగరును, దిక్కులేక తిరుగుచున్న చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరిస్థితిని, నా బ్రతుకును ఆయన చూచి దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ నన్ను ఆయన దీవించడం, చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే పైకి లేపారో ఇంకేం పోయిందండి? మళ్ళా ఆ కుంటోళ్ళలాగా అడుక్కుంటాం, ఇంకా అడుక్కోవాల్సిన పని లేదు. దేవుడు క్రమేణా మరి దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఒకప్పుడు ఆ సైకిల్ ప్యాచి అప్పుడు ఎంత అండి, రూపాయిన్నర, అలాంటి పరిస్థితుల్లో నుండి మెల్లిగా ఒక చిన్న మరి మోటార్ సైకిల్ కొనుక్కోడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత మళ్ళా ఒక చిన్న కారు, మళ్ళీ ఇప్పుడు కారు మీద తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని కూడా బోధించడానికి, మరి దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ఆశీర్వాదించడానికి గల కారణాలు ఏంటో తెలుసండి? ఎవరు చూచారు? యేసయ్య చూచాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గల్ప దేశాల్లో అనేకమైన సమస్యలు మనకుంటా ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు మనకుంటూ ఉన్నాయి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు ఎవరు మనలను చూస్తూ ఉన్నారు అనుకోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారండి? యేసయ్య. యేసు వైపు చూడు, అప్పుడు నీకు రక్షణ కలుగుతూ ఉంది. అయితే దేవుని వాక్యంలో కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, నేను సమయానికే ముగిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించినందున విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. ఇందులో ఏమంటే అనుమానం లేదండి. మనం ఏం పని చేయాలన్నా ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూడు, నీకు రక్షణ కలుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకాన్ని చూసుకుంటే, లోకంలో ఉన్న ధనాన్ని మనం చూసుకుంటే మన జీవితము ఏమాత్రమును కూడా ముందుకు సాగదు. కానీ ఎవరిని చూడాలనగా యేసయ్యను చూడాలంటున్నాడు. యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మన విశ్వాస జీవితం, మన కుటుంబ జీవితం మరి ముందుకు సాగాలి అంటే ఎవరిని చూడాలండి? యేసయ్యను మనము చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది ఆ తల్లిదండ్రులను చూడవలసింది మానేసి తల్లిదండ్రులే బిడ్డలను చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకో తెలుసా అండి? మన ఒక తండ్రి బోరుని ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మమ్మలను చూడవలసినటువంటి మా బిడ్డలే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారంట. ఎవరండి? పింఛని ఆ తండ్రి చూసినా దానికి ఏమీ పర్వాలేదు, కొడుకులు చూస్తున్నారంట. ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా, పింఛని వస్తుందా మా నాన్నగారి దగ్గరికి, దాన్ని పట్టుకుని ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేస్తున్నారండి? ఇంకా రోజు వాళ్ళకి భోజనం ఏమీ ఉండదండి. అలాంటి పరిస్థితులు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా, బూదిగంత, నేను ముగిస్తాను, బూదిగంత నివాసులారా,
నా వైపు చూచి రక్షణ పొందండి. కాబట్టి మనల్ని రక్షించగలిగేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ దుబాయ్ ప్రాంతంలో మరి నివసిస్తున్నటువంటి మనం చేసుకుంటున్న పనులను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, అయ్యా ఎవరు నన్ను చూస్తున్నారు అనుకోవలసిన పని లేదు. ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు యేసు వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూద్దాం. నేను యేసు వైపు చూస్తూ ఉన్నాను, ఆయన నా వైపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన సమస్యలు, మన ఇబ్బందులు తీరాలి అంటే యేసు వైపు మనము చూడాలి. అయితే ఆగరును చూచిన దేవుడు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు, మన సంఘాన్ని చూస్తున్నాడు, సంఘ పరిస్థితులను ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆయన మన మధ్య ఉండి మనందరి అవసరతలను ఆయన తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ఇంకా దినదినము కూడా నూతనమైన కార్యాలు మన పట్ల మనము చూడాలి అంటే ఎవరి కొరకు చూడాలండి? యెహోవా కొరకు చూస్తే నూతన కార్యాలే కదండి, నూతన బలాన్ని కూడా దేవుడిస్తాడంట. అటువంటి బలాన్ని, అటువంటి ఆశీర్వాదాలను దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మరి మీ మధ్య ఇంకా కొన్ని దినాలు నేను ఉంటాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మీరు నా కొరకు, మా కుటుంబం కొరకు, సేవా పరిచర్య కొరకు మినిస్ట్రీ ద్వారా మరి కేశవదాస్ పాలెంలో చక్కటి పరిచర్య జరుగుతూ ఉంది. ఆ పరిచర్య కొరకు మరి అలాగే కరీంనగర్లో 2 చోట్ల జరుగుతూ ఉంది, కాకినాడలో జరుగుతూ ఉంది. ఈ పరిచర్యలన్నిటి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులిద్దరికీ, వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. హల్లెలూయా. స్పష్టమైనటువంటి, చాలా స్పష్టంగా వాక్యం మనకు చెప్పినారు. మనకు అనేకసార్లు అవసరాలు వచ్చినప్పుడు నేను చెప్తుంటాను, మనము దేవుని తట్టు చూడకుండా లోకము తట్టు, ఆ మనుషులు ఈ మనుషుల తట్టు చూస్తుంటాం. ఎవరైనా సహాయం చేస్తారని చూస్తుంటాం. అక్కడ దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అంటే కొండల తట్టు ఎత్తితే నాకు సహాయం వస్తుందా అని ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నత స్థలములలో, అంటే కొండల మీద వారు బలులు అర్పించేవారు. చెట్ల కింద వాక్యం చాలా చోట్ల ఉంటుంది. అక్కడ వస్తే చూస్తే నాకు సహాయం వస్తుందా అనే ప్రశ్న వంటిది అది. అయితే నాకు భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే నాకు సహాయం కలుగును. యేసు తట్టు చూచినట్లయితే నీకు సహాయం కలుగును. హల్లెలూయా. స్పష్టమైన వాక్యం. కాబట్టి ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినట్టు ఎక్కడ చూడవద్దు. మొదట మన కన్నులు ఆయన మీద ఉండాలి, ప్రార్థన మోకరించాలి, ఆయన తట్టు చూడాలి. చూచినప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా
నీవేనయ్యా, నా బలమంతా 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 నీవేనయ్యా. తండ్రి, ఉదయకాలంలో మరొకసారి నీ యొక్క దైవజన చేత మాకు గుర్తు చేశారు. ఇటు అటు చూడటం కాదు, లోకము తట్టు చూడటం కాదు, లేకపోతే మాకున్న జ్ఞానం మీద కానీ మాకున్నటువంటి మిత్రుల దగ్గర చూడటము కాదు. మాకు సమస్యలు ఉన్నప్పుడు నీ తట్టు చూస్తే మాతో మాట్లాడతావు, నీ తట్టు చూస్తే మాకు జవాబిస్తావు, నీ తట్టు చూస్తే మమ్మల్ని రక్షిస్తావు. అవును ప్రభా, మాకు ఇచ్చిన వాక్యం కొరకే వేలాది వేల స్తోత్రములు ప్రభా. వాక్యం నీ బిడ్డలందరూ కూడా ఈ వాక్యం హృదయంలో దాచుకొని మరి మీలో ముందుకు సాగడానికి సహాయం తెచ్చండి. నీ యొక్క దాసుని దేశం తీసుకుని వచ్చినందున అనేక చోట్ల అనేకుల మధ్య వాక్యము వెదజల్లుటకు అవకాశములను ద్వారములను తెరిచి ఆయన సత్యమని మీరు వాడుకోవాలని మహిమకంతా మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. చూచుచున్న దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి మనం ఆరాధన చేస్తూ దేవుని కానుకలు సమర్పించుకుందాం. నేనేమైనా ఆయనకి వందనాలు చెల్లిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా ఏ స్థితిలోనైనా ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తానని పాడుకుంటూ ప్రభువుని కనపరుస్తూ దేవుని కానుకలు సమర్పిద్దాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా యేసయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా. పౌలులా మాట్లాడదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు
ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ సంఘంలో విత్తిన ప్రతి రూపాయి కూడా వ్యర్థంగా పోవట్లేదు అనడానికి ఈరోజు మీరు విన్న వాక్య ప్రకారం ఆయన నుంచున్న వ్యక్తే నిదర్శనం. ఆమేన్. హల్లెలూయా. మన సంఘం పెద్ద గొప్ప సంఘం అని కాదు, కానీ ఏ లోటు లేని సంఘం. ఆమేన్. హల్లెలూయా. మన దగ్గర ఏమో పెద్ద ఎక్కువగా డబ్బులే మనం కూడబెట్టేయట్లేదు, కానీ ఉన్న దేవుడిచ్చినది సమస్తము దేవుని మహిమ కొరకు వాడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ అన్నిట్లో మనం జరిగిస్తున్న అన్నిట్లో మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, బహుగా దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి చక్కటి వాక్యాన్ని దేవుని సన్నిధి నుంచి తీసుకుని వచ్చిన దైవజనులకు ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన గురించి నాకు సంతోషం ఏంటంటే అప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా దేవునితో మాట్లాడాడు, నీ పని చేస్తాను ప్రభు అని. ఆమేన్. మాతో మాట్లాడు, ఆయన పంపించమని. ఆమేన్. హల్లెలూయా. మేము పంపించాం, ఆయన మాట మేము నిలబడ్డాడు, దేవుని గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఆ కుటుంబం ఇంకా ప్రభు బహుగా దీవించి ఆ యొక్క ప్రాంతాలన్నింటిలో ప్రభు యొక్క వాక్యాన్ని విస్తారంగా విత్తినట్లు ప్రభు దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మనోహర్ గారు వచ్చి మన కార్యక్రమం మరి 2వ తరగతి జరగబోచిన కార్యక్రమం గురించి చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. 2 నిమిషాలు కూర్చుందాం. 2 నిమిషాలు కూర్చోండి. మీకు గత వారం కాక అంతకుముందు వారము మీకు మేము చెప్పినాం ఏంటంటే 2వ తారీఖు మనకు అందరికీ సెలవు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేస్తాము. అది దుబాయ్లో జరుగుతుంది. దుబాయ్లో ముందు ఒకసారి మీటింగ్ జరిగించాము, గుర్తుంది, కొంతమంది తెలిసి ఉండొచ్చు. వాయిస్ ఇంటర్నేషనల్ అని ఆ స్థలంలో, అక్కడ ఇంగ్లీష్ చర్చ్ జరిగే స్థలంలోనే జరుగుతుంది. ఉదయమున అది 9 లేకపోతే అంతకుముందే 9కి ముందు నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇదొక పొడుగైనటువంటి ప్రోగ్రాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆత్మీయంగా పునరుద్ధరణ, ఇంగ్లీష్లో స్పిరిచువల్ రెన్యువల్ అంటాం. అటువంటి అనుభవంలోనికి వెళ్ళడానికి ప్రొద్దున నుంచి 9కి ముందే వచ్చేసేస్తే అక్కడి నుంచి ఆరంభించుకొని దగ్గరగా 2 గంటల వరకు ఆ ప్రోగ్రాం నడిపిస్తాం. భోజనాలు కూడా చేస్తాం అక్కడ. అయితే మీరు ప్రార్థన చేసి సిద్ధపడాలి. దీంట్లో దేవుడు మీ జీవితంలో అనేకమైన మంచి విషయాలను దేవుడు చేయబోచున్నాడు. మార్పు తీసుకొస్తాడు, నూతనపరచబడతారు. మీరు ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభా ఇదిగో నేను సిద్ధపరచున్నాను, నన్ను నూతనపరచుము. మీ ఆశను బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను ఆత్మీయంగా మరి ఒక మెట్టు పైకి ఎక్కాలి, పైకి వెళ్ళాలి ప్రభా, నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు వందనాలు. ఈ ప్రోగ్రాము 2వ తారీఖుని కానీ ఇది 1వ తారీఖు ఆదివారం నుంచి మొదలవుతుంది. అంటే ఇక్కడ ఎందుకన్నా ఇది మేము చాలా పొడుగ్గా చేస్తాం ప్రోగ్రాం. ఒక పర్టికులర్ ప్రోగ్రాం ఎట్లా అంటే 2 రోజులు చేస్తాము. అయితే మన కొరకు, మన అవకాశం కొరకు నేను దీన్ని కుదించి దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొచ్చి మీతో పంచుకొని ఆశిస్తున్నాను. కాబట్టి 1వ తారీఖు ఆదివారం ఇక్కడ ఉదయం జరుగుతుంది. అక్కడి నుంచి దానికి ఒక పునాది వేసుకుంటూ వెళ్ళి మరి 2వ రోజున దాన్ని సంపూర్తి చేసుకోబోచున్నాం. కాబట్టి అందరూ సిద్ధపడాలి. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే 29, 30 అలాగే 1వ తారీఖు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని యొక్క మహిమను మీరు పొందుకుంటారు. ఇది మేము చేసేదేమి కాదు, మేము వాక్యం చెప్తే మీరు బాగుపడతారని కాదు. మీ యొక్క సిద్ధపాటు, మీ యొక్క ఆకలి, మీ యొక్క దప్పికను దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే మనం సిద్ధపడడం చాలా అవసరము. తప్పకుండా సిద్ధపడండి. దానికంటే ముఖ్యము మీరు పేర్లు తప్పకుండా ఇవ్వాలి. నేను ఇంకో విషయం చెప్తాను, అందరినీ పిలవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్ని పిలవద్దు. ఇది ఫ్రెండ్స్ కోసం కాదు, ఇది మీకోసం. క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తాం, అందరినీ పిలవమంటాం. అయితే ఇది మీ యొక్క ఆత్మీయ పరిస్థితి, అందరికీ ఇది అర్థం కాదు. సంఘంలో ఉన్న మీరు ప్రార్థన చేసి సిద్ధపడండి. పేరు తప్పకుండా ఇవ్వండి. సహోదరి మాలతి గారు కానీ, లేకపోతే మరి పురుషుల్లో ఎవరైనా తీసుకోవచ్చు పేరు ఎనిబడి, శశి గారికి ఇవ్వచ్చు, లేకపోతే నెహమ్య గారికి, మోజెస్ గారు, ఎవరికైనా సరే మీ శశి గారికి, నెహమ్య గారికి ఇవ్వండి. లేకపోతే మోహన్ ఉంటే మోహన్కి ఇవ్వండి. ఆ పేర్లు మీరు తీసుకుని మాకు లెక్క కావాలి.
ఎందుకంటే ఆ రోజు భోజన ఏర్పాటు చేయాలంటే అది ఎగ్జాక్ట్ కరెక్ట్ నెంబర్ ఉండాలి మాకు. దానికంటే ముఖ్యంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పేర్లు ఇచ్చిన తర్వాత మీ పేర్లను బట్టి మీ పేర్లతో మేము ప్రార్థన చేయాలని ఆశపడచ్చు. నేను, పాస్టర్ అమ్మ, అలాగే సతీష్ గారు, సిస్టర్ మాలతి గారు ప్రత్యేకంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరు సిద్ధపడండి. సిద్ధపడినట్లయితే దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ముఖ్యమైనది. రెండవది, పాస్టర్ కుమారత్న గారు మన మధ్య ఒక నెల ఉంటారు. ఎక్కువగా పాస్టర్ సతీష్ గారి దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు మా దగ్గర ఉండవచ్చు. అయితే ఆయన ఇక్కడ ఉన్న సమయంలో మీరు ఎవరైనా సరే మీ యొక్క గృహంలో చిన్న కూడికలను పెట్టుకొని ఆయన ఆహ్వానించినట్లయితే మంచిది, అది మీకు మేలు. ఎవరైతే చేయగలరో, మీకు ఎవరికైతే ఇళ్ళు ఉన్నాయో వారు చిన్న మీటింగ్స్ పెట్టుకోండి. 2-3 లేకపోతే ఫ్రెండ్స్ని, కుటుంబాలను పిలుచుకొని మీటింగ్స్ పెట్టుకుని ముందు తెలిపినట్లయితే సిస్టర్ మాలతి గారికి, పాస్టర్ గారికి మీరు తప్పకుండా ఫోన్ చేసి చెప్తే తను ఆ షెడ్యూల్ చూసి మీకు చెప్తారు ఏ రోజు ఆయన ఫ్రీగా ఉంటారు. వారం మధ్యన మీరు పిలుచుకొని ప్రార్థన పెట్టించుకోండి. మన పాస్టర్ కాబట్టి, మన దగ్గర ఉన్నారు కాబట్టి మరి దాని ప్రకారం చేయటం మనకు మంచిది. ఆమేన్. తప్పకుండా ఫోన్ చేసి తెలుసుకోండి, ప్రార్థన పెట్టించుకోండి. మరి మీరు దీవించబడండి. పాస్టర్ గారికి కూడా దీవెనకరంగా ఉండాలని మేము ఆదేశిస్తున్నాను. మొదలెచ్చిన పడతాం, ప్రార్థన చేసుకుందాం. సమస్త మహిమకు ఘనత కలుగుతున్న మా తండ్రి, ఉదయకాలంలో మరొకసారి మీ యొక్క సన్నిధిలో ఉండి స్తుతించి ఆరాధించి అలాగే మేము ఆనందించవచ్చు. మీ యొక్క మరి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపను బట్టి స్తోత్రాలు. మా కొరకై పంపిన వాక్యము మరలా గుర్తు చేస్తూ నీ తట్టు చూడాలని ఆ యొక్క వాక్యాన్ని మాకు అందించిన స్తోత్రాలు. మీకు సేవకుని సురక్షితంగా రాత్రి ప్రభా ఇండియా నుండి మీరు తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇక్కడ ఉన్నన్ని దినాలు మీ సేవకుని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్యమును ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అందరూ కూడా మరి బలపడడానికి సహాయం దయచేయండి. అలాగే డిసెంబర్ 2 చేయబోయే ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో బిడ్డలందరూ సిద్ధపడి బలపడడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో యొక్క మరొకసారి సహోదరి మణికుమార్ గారి భర్తను గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. మీరు ఆయన ముట్టి ఉన్నారని, స్వస్థపరిచి లేపి మీరు మహిమ పొందుతారని మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా యొక్క మరి మా యొక్క కూటం ముగించుకుని వెళ్ళబోచుగా మీ యొక్క కాపుదలు మాకు అందరికీ దయచేసి మీ యొక్క రాకడ ఆలస్యం వచ్చే వారం మళ్ళీ తిరిగి వచ్చి మీ యొక్క వాక్యం కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.